ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని మనం ఈరోజు ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, జువలదిన్నెకి సంబంధించి ఫిషింగ్ హార్బర్కి సంబంధించి రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి జువలదిన్నె ప్రైవేటీకరణ, రెండవది మత్స్యకారుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి సోనా బోట్ల మాయం. ఈ రెండు సందర్భాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. ప్రైవేటీకరణ విషయం ఏదైతే సాగర్ డిఫెన్స్కి అప్పచెప్పాలని ప్రభుత్వం చూసిందో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు బోట్లు మాయమైనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు మద్దతు తెలిపేదానికి జువలదిన్నె వచ్చినటువంటి సందర్భంలో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు విషయాలు ఆయనకి స్పష్టం చేయడం జరిగింది. ఒకటి, ప్రైవేటీకరణని మేమందరం వ్యతిరేకిస్తున్నాం, దానితో పాటు మాకు సంబంధించినటువంటి మా ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతినేటువంటి విధంగా మేము ప్రాణాలకు తెగించి పట్టించి జువలదిన్నె హార్బర్లో ఉన్నటువంటి బోట్లని దొంగతనంగా ఇక్కడి నుంచి తరలించుకు వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వస్తున్నాడని తెలిసిందో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి ప్రభుత్వం ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తూ బెంబేలెత్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మన బండారం మొత్తం మత్స్యకారులు బయట పెడతారు, దానివల్ల ప్రభుత్వానికి మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలు, రకరకాలైనటువంటి కుతంత్రాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం కాకముందే, రాకముందే, జువలదిన్నెలో దిగకముందే రకరకాలైనటువంటి మత్స్యకారులు అలా, మత్స్యకారులు ఇలా అని చెప్పి రకరకాలుగా పాపం మత్స్యకారుల మీద వాళ్ళ మీద పెట్టి రకరకాలైనటువంటి ప్రచారాలు చేయడం జరిగింది. అయితే ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాకతో నిర్మానుష్య ప్రదేశమైనటువంటి జువలదిన్నె ప్రాంతం జనసంద్రంగా మారింది. మత్స్యకారులు, ప్రజలు తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ను కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, మత్స్యకారులు ఏప్రిల్ 6వ తేదీ పాకాల దగ్గర సింగరాయకొండ మండలంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానిలో ఒక స్పష్టత తీసుకున్నారు. అడిగారు ఏం జరిగింది అనేటువంటిది మత్స్యకారులను అడిగితే మత్స్యకారులే స్పష్టంగా చెప్పారు. మమ్మల్ని ఆ రోజు ఉన్నటువంటి బీదా మస్తాంరావు గారు బిఎంఆర్, ఆయనతో పాటు కావలి సిఐ, వీళ్ళిద్దరి ప్రోద్బలంతోనే మేము ఆ బోట్లు విడుదలకి సహకరించామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అది సమావేశంలో చూశాం. దాని మీద వాళ్ళ సంప్రదాయం ప్రకారం 5 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. సరే, ఆ రోజు అంత కట్టలేము అని చెప్పి పాపం ఆ పేద మత్స్యకారులు చెప్పిన మీదట అది వాయిదా పడి మరలా నిన్న సమావేశం జరిగింది. నిన్న సమావేశంలో వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలోనే మరొకసారి జరుపుకున్నారు. తప్పు చేశాము అని చెప్పి పాపం మత్స్యకారులు ఎవరైతే ప్రలోభాలకి గురయ్యారో వాళ్ళు చెప్పడం, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఫైనల్గా అందరి ఒప్పదలతో ఒక 2,25,00,000 రూపాయల జరిమానా విధించినట్టుగా ఈరోజు అన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో కూడా అంశం రావడం జరిగింది. అయితే ఈరోజు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతిగా, నిజాయితీగా వ్యవహరించి ఎవరైతే దోషులు అని భావించారో వాళ్ళ దగ్గర మాట్లాడి విచారించి అన్ని విషయాలు సమీక్షించుకొని దోషులను నిర్ధారించుకొని ఈరోజు వాళ్ళ మీద జరిమానా విధించి చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలోనే చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులు తమ తోటి మత్స్యకారులు తప్పు చేసినా ఎంత నిజాయితీగా వ్యవహరించారనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. దానితో పాటు మత్స్యకారులకు ఉన్నటువంటి ఆ శక్తి, స్థాయి, సామర్థ్యం ఈరోజు చూస్తే వాళ్ళ నీతి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కనీసం ఈ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? తమ మత్స్యకారుల్లో ఎవరో చెప్తే చేసినటువంటి దానికి వాళ్ళు ఎవరో చెప్పారు, దీని సూత్రధారులు ఎవరో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద నెపం నెట్టకుండా
వీళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి వీళ్ళకి మేము జరిమానా విధిస్తున్నామని చెప్పి తీర్పు చెప్తే పాపం దాని వెనక వాళ్ళందరినీ బలిపశువులు చేసినటువంటి వాళ్ళని ఉసిగొలిపినటువంటి వాళ్ళని ఎవరి ప్రోత్సాహంతో వాళ్ళు చేశారనేటువంటి దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టే ప్రభుత్వం ఈరోజు మిన్నకుండిపోయింది. మత్స్యకారులు వాళ్ళ స్థాయి ఏదైతే వాళ్ళ తోటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని చెప్పి భావించారు కాబట్టి నిర్ధారణ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి జరిమానా విధించి శిక్ష వేశారు. వాళ్ళ స్థాయి పాపం అంతకన్నా పై స్థాయిలో లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని శాసించేటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు లేదు. లేదా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిచి ఏమయ్యా మీరు తప్పు చేశారో మా వాళ్ళ చేత తప్పు చేశారు కాబట్టి మా వాళ్ళు ఇంత జరిమానా కడుతున్నారు మీరు తప్పుకి ఏం చేస్తారనేటువంటిది మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ జోక్యం లేకుండా పోలీసుల జోక్యం లేకుండా ఈ బోట్లు తరలి వెళ్ళిపోయాయని ఏ ఒక్క సామాన్యుడు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దీని వెనక సూత్రధారైనటువంటి ఎవరైతే ఉన్నారో తప్పు తేల్చకుండా తప్పు కేవలం మత్స్యకారుల వల్ల జరిగిందన్నట్టుగా తప్పు తేల్చిన తర్వాత పాపం మత్స్యకార గ్రామాలు చుచ్చిపెట్టి మత్స్యకార కుటుంబాలు చుచ్చిపెట్టి పేద కుటుంబాలకి జరిమానా వేసి వాళ్ళు అంత నీతిగా నిజాయితీగా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ వర్గం వ్యవహరిస్తుంటే మత్స్యకార సామాజిక వర్గం ప్రభుత్వం మీరు ఎందుకు వాళ్ళకి అనుగుణంగా ఆలోచన చేయకుండా నిమ్మక నీరెత్తినట్టుగా చేస్తే మావాడేలే మత్స్యకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుంది మమ్మల్ని మేము కాపాడుకోవడం ముఖ్యం మాకు రాజకీయాలు ముఖ్యం మాకు మావాడు ముఖ్యం మాకు మత్స్యకారులు అవసరంలే మాకు మత్స్యకారులు ముఖ్యంలే అన్నట్టుగా మాట్లాడినట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ స్పష్టంగా చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పాం మేము చెప్పాం లోకేష్ ఏ రోజైతే సాగర్ డిఫెన్స్కి సంబంధించి జోవలదేనికి వచ్చాడో ఆ రోజే ఈ బోట్లకు సంబంధించి దొంగతనంగా తరలించేదానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అందులో భాగంగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి మభ్యపెట్టారు. ఆ తోటయ్య అనేటువంటి వ్యక్తి కాపు ఎవరైతే ఉన్నారో స్పష్టంగా అందరి ముందు ఏప్రిల్ 6వ తేదీ పాకాల్లో జరిగినటువంటి మత్స్యకారుల సమావేశంలో స్పష్టంగా చెప్పాడు. వాళ్ళిద్దరు ఫోన్ చేశారు, మాట్లాడారు, 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు, అక్కడ మినీ బైపాస్ రోడ్ దగ్గర మాకు చేర్చారు. కాబట్టి ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఆ తప్పులో మేము భాగస్వాములమే మేము కూడా చేసామని చెప్పి వాళ్ళందరి ముందు మాట్లాడడం జరిగింది. అటువంటిది ఆ మత్స్యకారుల దగ్గర ఆ రోజు ఏదో కొంత పెనాల్టీ వేశారు. పాపం అంత కట్టలేము కుయ్యో మర్రో అన్నారు వాళ్ళు. దాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఎందుకంటే సాయంకాలం ప్రారంభమై తెల్లవారులు జరిగింది. దాని మీద వాయిదా వేసుకున్నారు. మరలా నిన్న 124 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాకిచెరలో కలిశారు. దాని మీద ఒక ముగింపు పలికారు. సంతోషం. పాపం వాళ్ళలో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం జరిమానా వేశారు. అంతవరకు సరిపోయింది. ఈరోజు అందరం అడిగేది మీరు అందరు కలిసి మత్స్యకారులను బలి చేసి వాళ్ళకి సంబంధించి జరిమానా వేసి తప్పు వాళ్ళు నిర్ధారించిన తర్వాత ఆ తప్పు చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా? బేదా రవిచంద్ర ఎమ్మెల్సీ కాబట్టి, బేదా మస్తానరావు గారు రాజ్యసభ మెంబర్ కాబట్టి, వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి మత్స్యకారులను బలి చేసినా పర్వాలా, మత్స్యకారులకు అన్యాయం జరిగినా పర్వాలా, మత్స్యకారులకు ద్రోహం జరిగినా పర్వాలా, మత్స్యకారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నా పర్వాలా, వాళ్ళ మనోవేదన గురైనా పర్వాలా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నా పర్వాలా, ఏది జరిగినా పర్వాలేదు కానీ మమ్మల్ని మా పార్టీ వాళ్ళని మేము రక్షించుకున్నాం అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారా? మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? కాబట్టి మత్స్యకారులను మార్గదర్శకంగా తీసుకునైనా సరే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేటువంటిది ప్రధానంగా మేము ప్రశ్నించేటువంటి అంశం. అదేవిధంగా ఈరోజు చూసాం విలేకరుల సమావేశం పెట్టాడు శ్రీరామనవమి రోజు బేదా మస్తానరావు గారు. ఆ రోజు ఏం చెప్పాడు? నేను వాళ్ళతో మాట్లాడలేదు, ఎటువంటి ఆధారాలు లేవు, నేను వాళ్ళతో మాట్లాడినట్టుగా రుజువు చేయండి, నేను వాళ్ళతో మాట్లాడితే శ్రీరాముడి మీద సాక్షి కూడా చేశాడు ఆయన, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలే, వాళ్ళతో మాట్లాడలే, ఈ విడుదలకు నాకు సంబంధం లేదు అని అన్నాడు. మేము మొన్న జగన్ గారు వచ్చినప్పుడు కాల్ డేటా చూపించాం, సాక్షి పత్రికలో కూడా కాల్ డేటాకి సంబంధించినటువంటి అంశాలు వచ్చాయి. మీరు మాట్లాడడం లేదంటే ఆ రోజు ఏం చెప్పారు? అసలు నేను వాళ్ళతో మాట్లాడడం లేదన్నాడు. బేదా రవిచంద్ర ఏం చెప్తున్నాడు? ఏం మాట్లాడితే తప్పు, మేము శుభాకాంక్షలు చెప్పుకోవడానికి చెప్పాం, గ్రామంలో సమస్యలుంటే ఫోన్ చేసామని చెప్పి అదే మాట చెప్పు. శుభాకాంక్షలకు చెప్పాము, గ్రామంలో సమస్యలకు చెప్పాము, మత్స్యకారులకు సంబంధించినటువంటి ప్రాణాలకు తెగించినటువంటి బోట్లు విడుదల చేయించడానికి కూడా మాట్లాడామని చెప్పు. బిఎంఆర్ ఏమో అసలు నేను మాట్లాడలేదంటుండే. కాల్ డేటా చూసినప్పుడేమో రవిచంద్ర సన్నాయి నొక్కులు నొక్కుతా వివిధ అంశాల మీద మాట్లాడాం, దీని మీద మాట్లాడలేదు అంటే అప్పటికి మీరిద్దరు చెప్పినటువంటి వాటిలోనే ద్వంద్వ ఇక్కడ కనపడటం లేదా? మీ ద్వంద్వ నీతి బయటపడటం లేదా? నేను మాట్లాడలేదని ఆయన అంటాడు. కాబట్టి మీ జోక్యం ఉండేటువంటి మాట వాస్తవం. ఇది తేటతెల్లమైనటువంటి విషయం. కాబట్టి మీరు మత్స్యకారులను బలిపశువులు చేస్తూ ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెడుతూ వాళ్లే దోషులంతగా చిత్రీకరిస్తూ మీరు పెద్ద మనుషులుగా మాట్లాడుకుంటూ ఎవరైతే పాపం మిమ్మల్ని నమ్మి మీరు వెనకున్నారనేటువంటి అండతో ఏమీ జరగదులేనటువంటి భావంతో పాపం సహకరించారో వాళ్ళు దాంట్లో సూత్రధారులు కాదు,
వాళ్ళు మెడ్రాస్లో ఉండే బోట్లతో మాట్లాడలే, మీ దగ్గర ఉన్నటువంటి కాల్ రికార్డు ప్రకారం మీరు మాట్లాడి ఉండాలి. వాళ్ళు కేవలం మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి అండా మీరు పాపం ప్రలోభం పెడితే ఏదో ఆశపడి వాళ్ళు దానికి పాల్పడితే ఈరోజు పాపం వాళ్ళ కుటుంబం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు పాపం మా కుటుంబాలు. మత్స్యకారుల మధ్య చిచ్చు పెడతారా? మత్స్యకారులను బలిపశువులు చేస్తారా? నేరం అంతా మత్స్యకారుల మీద వేస్తారా? నేరం జరిగిందని చెప్పి మత్స్యకారులు నిర్ధారించి అయ్యా దీనికి కారకుడు ఆయన అంటే మనం అనుకుందాం. మత్స్యకారులకు పాపం అంత శక్తి స్థాయి ఉందా? దొంగతనంగా పూట తరలిస్తారా? మత్స్యకార సామాజిక వర్గం ఎప్పుడైనా పనులు చేస్తుందా? నీతిగా నిజాయితీగా నిలబడేటువంటి వాళ్ళని ఈరోజు మీరు రకరకాలుగా చేస్తా ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మేమేం తప్పు చేశాం? మత్స్యకారులకు అండగా నిలిచాం, అంతే కదా. మీరేం చేయాలనుకుంటున్నారు? దాన్ని రాజకీయంగా మాట్లాడి మరొక రకంగా తీసుకెళ్ళి ఆ ఇష్యూని డైలెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము మీ ఇంట్లో పడం, మీలాగా ప్రయత్నించాం. మేము మీరు చేసినటువంటి మత్స్యకారులకు మీరు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగడతాం, ప్రశ్నిస్తూనే ఉంటాం తప్ప మేము దాన్ని రాజకీయం చేయం. మీరు రాజకీయం చేయదలుచుకున్నారు. మీ పార్టీ ఆఫీసులో కొంతమంది మత్స్యకారులను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ సానుభూతి అయినటువంటి మత్స్యకారులని వాళ్ళ దగ్గర రకరకాలైనటువంటివన్నీ అడిగారు. ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అని చెప్పి అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటువంటిది మత్స్యకారులకు తెలుసు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల చేత మీరు అడిగిస్తే అడిగేది కాదు. మత్స్యకారులకు మేము ఏం చేసామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4,000 ఇచ్చాడు వేట నిషేధ సమయంలో. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చాడు, 5 సంవత్సరాలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు పూలను చూసి లక్కవాతలు పెట్టుకున్నట్టుగా నేను 10,000ని 20,000కి పెంచుతానన్నాడు. 2024 సంవత్సరంలో ఇచ్చాడు 24,000. ఎగ్గొట్టలేదా పాపం 20,000 మత్స్యకారులకి? వేట నిషేధ సమయంలో పస్తులు ఉండలేదా మత్స్యకారు కుటుంబాలు? ఆ రోజు మత్స్యకారు కుటుంబాలు మీరు పట్టించుకున్నారా? ఎందుకు మీరు ఆ రోజు మత్స్యకారు కుటుంబాలను పట్టించుకోలేదు? ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వలేదు? ఈ రోజుకైనా మీరు బుద్ధి తెచ్చుకుని అయ్యా 2024 సంవత్సరంలో వేట నిషేధ సమయంలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి మేము ఆ రోజు ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ అయిపోయిన మనం ఇస్తామన్నా ఇవ్వలేదు. మీరు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. దానికి సంబంధించి ఈరోజు ఇస్తారా ఇరా మీరేనంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు లేదు, తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా దాని నుంచి బయటపడితే చాలు అన్నట్టుగా ఈరోజు 20,000 ఇచ్చే దగ్గర ఎన్ని రకాలైనటువంటి రాజకీయకరణాలు మీ జేడీ గారు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జేడీ ఫెస్టివల్స్ ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఉన్నారని వాళ్ళు పక్కన పెడుతున్నారు. వాళ్ళకి బోర్డులు ఏమంటున్నారు? వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా దాన్ని స్వీకరిస్తున్నారు. నిన్న ముత్తుకూరుకు సంబంధించినటువంటి మత్స్యకారులు జేడీ గారిని తీసుకెళ్లి చూపించారు. ఇదిగో మా బోర్డులు ఉన్నాయి, మా పేర్లు రాయండి. మా పేర్లు ఎందుకు రాయరు మీరు ఎవరో చెప్తారంటే పలానా దగ్గర మాకు ఫిర్యాదు వచ్చిందంటే పిలవండి ఫిర్యాదుదారులు మా ముందు విచారించండి. ఫిర్యాదుదారులు ఫోన్ కూడా ఎత్తుకోలే. పక్షపాత వైఖరి ప్రదర్శించి ఈరోజు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందా? లేదే. 4,000ని 10,000 రూపాయలు చేశాం, పారదర్శకంగా మత్స్యకారులకు అందించాం. ఆ రోజు మీరు డీజిల్ సబ్సిడీ 6 రూపాయలు ఇస్తుంటే మేము లీటర్ 9 రూపాయలకు పెంచాం. మీరు 6 రూపాయలకు సంబంధించినటువంటి సబ్సిడీ పాపం వాడు అసలు రేటు కొనుక్కొని ఆ సబ్సిడీ క్లెయిమ్ చేస్తే 6 నెలలకి 9 నెలలకి సంవత్సరానికి కూడా వేసినటువంటి రోజులుంటే సబ్సిడీతో ఈరోజు 9 రూపాయల డీజిల్ సబ్సిడీ అనేటువంటిది నేరుగా వాళ్ళకి కార్డు ఇచ్చి నేరుగా వాళ్ళు గుర్తించబడినటువంటి పెట్రోల్ బంకులకు ఆ కార్డు ఇస్తే 9 రూపాయలు తగ్గించి తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించాం. గల్లంత అయితే వేట సమయంలో ఎవడన్నా పాపం వెళ్ళి గల్లంత అయితే మీరు 5 లక్షలు పరిస్తే 10 లక్షల రూపాయలు చేశాం. మీలాగా మోసం చేయలే. మీరు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు బీసీలకు, మత్స్యకారులు బీసీల కిందకు వస్తారు. ఆ మత్స్యకారులు కడుపు కొట్టారు, మీరు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పి ఈరోజు పెన్షన్ కొట్టారు. కాబట్టి మీరేం చేశారు మేమేం చేశాం అనేటువంటి రాజకీయంగా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం, ఇబ్బంది లేదు. మత్స్యకారు కుటుంబాలకు సంబంధించి ఏ ప్రభుత్వం అండగా నిలిచింది, ఎవరున్నారు, ఎవరు ఏ విధంగా అండగా నిలిచారు అనేటువంటి దాని మీద మాట్లాడుకుందాం. మీరు కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెడితే మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన మత్స్యకారులతో మిమ్మల్ని అడిగిస్తే మీరు వాళ్ళ మధ్యనే మాటల యుద్ధంతో అసలు సమస్య ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ గురించి కానీ మీరు దొంగతనంగా తరలించినటువంటి బోట్ల విషయం కానీ పక్కదారి పడుతుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేయటంలే, మేము కేవలం మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మత్స్యకారులకి ఈరోజు దగా పడ్డారు. మత్స్యకారులు మిమ్మల్ని నమ్మి కొంతమంది పాపం అన్యాయానికి గురయ్యారు. వాళ్ళు ఈరోజు ఆస్తులు అమ్ముకుని పాపం వాళ్ళు జరిమానా కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మత్స్యకారులు తమ సామాజిక వర్గానికి చెందినటువంటి మత్స్యకారులు కూడా తప్పు చేశారు కాబట్టి కఠినంగా వ్యవహరిస్తున్నారు, నిలదీస్తున్నారు, తప్పును తప్పుగానే చూస్తున్నారు. అటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పుని మత్స్యకారులను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ సామాజిక వర్గమైనా వాళ్ళలో ఒకరైనా వాళ్ళ పట్ల వాళ్ళు ఎంత కఠినంగా వ్యవహరించారో, తప్పుని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా తేల్చారో, పోలీసు వ్యవహారం మీరు పోలీసు ఉంది, మీకు వ్యవస్థ ఉంది, కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే మత్స్యకారులకు ద్రోహం చేసినటువంటి వాళ్ళని మీరు రక్షించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టే కుట్రలు పడుతున్నారు కాబట్టే
పంపించి వేయడంలో మీ పాత్ర, లోకేష్ పాత్ర, ఆ రోజు వచ్చినటువంటి కొలి రవీంద్ర పాత్ర, బేదా మస్తానరావు పాత్ర ఉంది కాబట్టి మీరు వాటిని అడగదొక్కడానికి ఈరోజు బేదా మస్తానరావుని తీసుకెళ్ళండి. బేదా మస్తానరావు మీద కేసు బుక్ చేసి ఏం చేస్తాడు? బేదా మస్తానరావు గారు కొలి రవీంద్ర మీద, లోకేష్ మీద చెప్తాడు. మీ పేర్లు బయటకు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? ఆయన్ని కానీ పెడితే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా మా అందరి పేర్లు వస్తాయి. కాబట్టి ఏది ఏమైనా మనం చెప్పాము, అయిపోయింది. మత్స్యకారుల వరకు వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు, వాళ్ళని గాలికి వదిలేస్తే మనకు సంబంధం లేదంటే మత్స్యకారులే వదిలిపెట్టేశారు అనుకుంటే పాపం వాళ్ళు ఏదో జరిమానా విధించుకుంటారు. అక్కడికి అది సమస్య పోద్ది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప వాళ్ళ పక్షాన్ని మిమ్మల్ని అడగలేకపోవచ్చు మత్స్యకారులు. మీరు బలవంతులు కాబట్టి, ధనవంతులు కాబట్టి మిమ్మల్ని అడగలేకపోవచ్చు, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి. కానీ మత్స్యకారులు కుమిలిపోతున్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మత్స్యకారులు మీ విషయంలో మీరు చేసినటువంటి తప్పును మత్స్యకార వర్గాలు క్షమించావు. మత్స్యకార కుటుంబాలు ఖచ్చితంగా మీకు ఏదైతే ఉందో తగు రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం, నిర్దాక్షిణ్యంగా తనామనా అనేటువంటిది కాకుండా మత్స్యకారులకు సంబంధించి ఆ బోట్లు మిస్సింగ్ సమయంలో ఎవరైతే కారకులయ్యారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోండి. దానితో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు వచ్చి మాట్లాడాడో, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత మత్స్యకారుల కోరికుందో జువలజన్న ఫిషింగ్ హార్బర్ని మీరు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో, సాగర్ డిఫెన్స్ సంస్థ కట్టబెట్టారో. కాబట్టి ఏదైనా కమర్షియల్ పోర్టులకు మీరు వెళ్ళలేదు. ఎందుకు? మీకు దాని విషయంలో డబ్బులు రావు. ఇది పేదలకు సంబంధించి, మత్స్యకారులకు సంబంధించినటువంటిది కాబట్టి వాళ్ళ ఆస్తి దోచుకోవడానికి మీరు కుట్ర పని, కుతంత్రాల పని, ఈరోజు దాన్ని దోచుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి దానికి ఎంత లెక్కగట్టి అధికారికంగా కొంత